హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. తమ్ముడు ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది నిన్న. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్రామిసింగ్ అనిపించింది. నితిన్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతుంది అన్నట్టు నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత ఒక కొలికి ఒక అర్థం అయితే అనిపించింది అనమాట. ఒక కొలికి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే నితిన్ తన కెరీర్లో ఎక్కువ అప్స్ కంటే డౌన్స్ ఎక్కువ చూశాడు. ఇప్పటి వరకు ఈ సినిమాల్లో చాలా వరకు ఇష్క్, చిన్నదాని నీకోసం తర్వాత కంబ్యాక్ వచ్చిన ఆ టైంలో మళ్ళీ ఆ తర్వాత అన్ని వరుసగా ఫ్లాప్స్ అవ్వడము, సినిమా సెలక్షన్ సరిగ్గా లేకపోవడమో, మరి ఆ స్టోరీ ప్రాబ్లమో లేదా డైరెక్టర్ ప్రాబ్లమో మరి ఏదో తెలియదు. కానీ ఆయన కెరీర్లో మాత్రం ఆల్మోస్ట్ డౌన్సే ఉన్నాయి అప్పటి నుంచి కూడా. అంటే అక్కడక్కడ వచ్చినట్టు ఉన్నాయి కానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే లేదు. ఇప్పుడైతే ఈ తమ్ముడు ఎలా తీసుకెళ్తుంది, దట్టు పవన్ కళ్యాణ్ గారి మూవీ టైటిల్ తీసుకున్నాడు, దానికి న్యాయం చేయగలుగుతాడా అన్న విషయం మీద చాలా వరకు డౌట్స్ ఉండే. మరి యాజ్ ఎ ఫ్యాన్గా ఆయన ఒక టైటిల్ తీసుకున్నప్పుడు అక్కడ ఆయనైతే అన్నకి తమ్ముడుగా, ఇక్కడ అయ్యన అక్కకి తమ్ముడుగా అనమాట. సో కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గానే ఉంది. అంటే అలా అన్నకి తమ్ముడు, ఇక్కడ అక్కకి తమ్ముడు, అంతే, అంతకంటే ఏం లేదు. బట్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డైరెక్టర్ వచ్చేసి మన వకీల్ సాబ్ డైరెక్టర్, తెలిసిన విషయమే. అండ్ ఇందులో కొత్త రీ ఎంట్రీ మన లయా గారి ఎంట్రీ చాలా లాంగ్ బ్యాక్, చాలా ఇయర్స్ తర్వాత జరుగుతుంది. దట్టు నితిన్కి అక్కగా. సో అక్క చేసిన ఒక తప్పును సరిదిద్దడానికి తమ్ముడు ట్రై చేస్తాడు. సో ఆ సరిదిద్దినా కూడా అక్క తమ్ముడిని యాక్సెప్ట్ చెయ్యదేమో అన్నట్లు లాస్ట్లో ట్రైలర్లో కూడా ఎండింగ్లో చూపించడం జరిగింది. సో ఆ డైలాగ్ అయితే ఉందన్నమాట. మనకు డైలాగ్స్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. యాక్షన్ కూడా ఆర్చరీ త్రూ ఉందన్నమాట. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి, కొత్తగా ట్రై చేసి అనిపించింది. నితిన్ కెరీర్లో ఇప్పుడు ఆర్చరీ ఉంది కదా, సో బాణాలు వేసేది, సో ఆ టైప్ ఆఫ్ ఫైటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఒక కొత్త కోణంలోనే చూడొచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే నితిన్ ఈ కాన్సెప్ట్ తీసుకోవడం అనేది నిజంగానే తన కెరీర్లో ఒక మెట్టు ఎక్కేసినట్టే. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది, తమ్ముడు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మై అదే తన సినిమాలన్నింటిలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వేరే ఉంటుంది. ఇది సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అండ్ దిల్ రాజు గారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే కాన్ఫిడెంట్తో ఉన్నారు. అండ్ దిల్ రాజు గారు టేకప్ చేస్తారంటే ఆల్మోస్ట్ సినిమా హిట్ అయినట్టే. చాలా బాగుంటే కానీ టేకప్ చేయరు స్టోరీని కూడా. సో అలాంటి నితిన్తో సినిమా ప్లాన్ చేశారంటే ఇది అప్పుడే మనం ఫిక్స్ అయిపోవాలి సినిమా హిట్ అని. సినిమా ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసినంతసేపు ఏదో జరుగుతుంది, ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ మన హీరోయిన్స్ అదే క్యాస్ట్ గురించి ఆల్రెడీ మనకు అప్డేట్ వచ్చింది. దాని మీద నేను వీడియో కూడా చేయడం జరిగింది అనమాట. అప్పుడే చూశారు కూడా మీరు. అది చూడకపోతే చూడండి, దీంతో ఉంది, అందులో మన ఛానల్లో ఉంది అనమాట. అండ్ నితిన్ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తున్నాడు, యాక్టింగ్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఒక పాప కోడల క్యారెక్టర్ కూడా ఉందన్నమాట. సో ఎవ్రీ క్యారెక్టర్కి ఒక స్కోప్ అయితే ఉన్నట్లు అనిపించింది సినిమాలో చూపించిన ప్రతి క్యాస్ట్కి కూడా, అంటే ఉన్న క్యాస్ట్ అందరికీ కూడా. అండ్ సినిమా అయితే నాకైతే ఖచ్చితంగా హిట్ అవుతుంది అనిపించింది. జూలై 4th రిలీజ్ అవబోతుంది. కుదిరితే సినిమా థియేటర్లో మాత్రమే చూడండి. అండ్ పైరసీస్ ఎంకరేజ్ చేయకండి భయ్యా. నేను మ్యాక్సిమం పైరసీ సినిమాలు చూడను. ఆఫ్టర్ ఓటీటీకి వచ్చిన తర్వాత చూస్తాను కానీ, బట్ థియేటర్కి రావడం తగ్గిపోయింది ఇప్పటికే చాలా. సో ప్లీజ్ ట్రై టు వాచ్ మూవీస్ ఆన్ థియేటర్. నాకైతే సినిమా మీద కొంచెం హోప్ అయితే క్రియేట్ అయిపోయింది. ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పేసేయండి. సో డైలాగ్ కూడా చాలా బాగున్నాయి. నితిన్ లుక్స్ ఫ్రెష్ అనమాట. కోడల క్యారెక్టర్ బాగుంది, అక్క క్యారెక్టర్ లయ గారు చేయడము. అండ్ వాళ్ళ పేర్లు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు టైంకి. ఇట్స్ ఓకే, బట్ ఆల్రెడీ మనకు తెలిసిన యాక్టర్స్ అందరు తెలిసిన వాళ్ళే, చూసిన వాళ్ళే. సో